ఈ యొక్క గురు పౌర్ణమి అంటే దానికి అర్థం మీకు తెలుసు. 4 వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలను రచించి, భాగవతాన్ని కూడా రచించి, ఈ భూమండలంలో ఉన్నటువంటి మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనేక విధాలుగా వారి వారి స్థాయిని బట్టి అందించినటువంటి అవతార పురుషులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవానుడు జన్మించిన పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా భావించి గురుభక్తులందరూ కూడా వ్యాస భగవాన్ని పూజించుకుంటారు, స్మరించుకుంటారు. అలాగే తమకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులను వ్యాసుని స్వరూపంగా, వ్యాస భగవానుని స్వరూపంగా భావించి వారిని కూడా పూజించుకుంటారు. ఈ సంప్రదాయం ఏంటంటే తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు ఎవరైనా సరే వారిని వ్యాస భగవానుడిగా భావించి పూజించుకుంటారు. కనుక ఈనాడు మనము అధ్యయనం చేస్తున్నటువంటి ఏ జ్ఞానమైనా సరే, లేదా మన గురువులు సంపాదించిన జ్ఞానమైనా సరే, అది వేద వ్యాస భగవానుడు అందించిన వేదాలలోని, ఉపనిషత్తులలోని, భగవద్గీతలోని జ్ఞానమే తప్ప అంతకు మించినటువంటి జ్ఞానం ఎక్కడా ఎవరూ చెప్పరు, చెప్పడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వేదాలే అన్నిటికంటే శ్రేష్టమైనవి. ఎందుకంటే భగవంతుని ద్వారా ఋషులు శ్రవణం చేసినటువంటివి, మానవులు సృష్టించినవి కాదు, మానవ మేధస్సుతో సృష్టించినవి కాదు, రాయబడ్డవి కాదు, సాక్షాత్తు భగవంతుని నుంచి అవి వినిపించినవి కనుక వాటిని శృతులు అన్నారు. కనుక అటువంటి వేదాలను విభజించినటువంటి వేద వ్యాస భగవానుడు అందించిన జ్ఞానమే సర్వశ్రేష్టమైంది. దేనికైనా జ్ఞానానికి మూలం అదే, ప్రాతిపదిక వేదాన్నే తీసుకుంటారు. అటువంటి వేదంలో అందించబడినటువంటి జ్ఞానమే భగవద్గీతగా మనకు అవతరించింది. ఆ భగవద్గీతను ఈ కాలం నాటి మనుషులు అర్థం చేసుకోలేక, లేదా దాన్ని సాధన చేయడానికి కావలసినటువంటి పరిజ్ఞానం లేక నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడే శ్రీ సాయినాథుడిగా అవతరించి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సచ్చరిత్ర ద్వారా మనకు అందజేయడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాన్ని చెబితే శ్రీ సాయి భగవానుడు గీతలో చెప్పబడిన జ్ఞానాన్ని యథాతథంగా ఆచరించి ఒక యోగీశ్వరుడు ఎలా ఉంటాడో, ఒక పరమాత్మ ఎలా ఉంటాడో, ఒక స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అవన్నీ కూడా వారి జీవన విధానంలో ఆచరించి చూపించారు. కనుకని మనం బాబాగారిని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంటాం. కనుక ఈ భూమి మీద మొట్టమొదటి గురువు దత్తాత్రేయుడైతే ఆ తర్వాత గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా జగద్గురువుగా విశ్వవిఖ్యాతిగాంచారు. ఆ తర్వాత ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని భారతీయులకు అందించి ప్రఖ్యాతులైనటువంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. తిరిగి మళ్ళీ కృష్ణ భగవానుడి తర్వాత గురుతత్వాన్ని సంపూర్ణంగా వ్యక్తపరిచి భారతీయుల్లో నామాల పేరుతో, రూపాల పేరుతో, మనుషుల మధ్య దేవతారాధనలో ఉన్న వ్యత్యాసంతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ మతాన్ని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని మంటగలుపుకుంటున్న సమయంలో ఆదిశంకర భగవత్పాదులు ఉద్భవించి అద్వైత మతాన్ని బోధించి అద్వైత జ్ఞానమే అన్నిటికంటే శ్రేష్టమైంది, ఉన్నది ఒక్కటే పరమాత్మ భగవంతుడు, జీవుడు దేవుడు ఒక్కటే అని తెలియచెప్పి రాముడు, కృష్ణుడు, శివుడు అందరూ కూడా ఒక్కటే, శివకేశవుల్లో భేదం లేదు, అలాగే జీవుడికి దేవుడికి కూడా భేదం లేదు, ఉన్నదంతా ఒక్కటే అని బోధించి అందరి మధ్యలో సమన్వయాన్ని ఏర్పాటు చేశారు ఆదిశంకర భగవత్పాదులు. ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి గురుతత్వంతో ఈ భూమండలంలో ప్రస్తుతం విశ్వవిఖ్యాతి అవుతున్నటువంటి వారు ఎవరంటే మన సమర్థ సద్గురు సాయినాథుల వారు కూడా అలాగే సకల జీవులలో ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ అనే సత్యాన్ని తెలిపారు. అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే అని శంకర భగవత్పాదులు చెప్పినట్టుగానే శ్రీ సాయినాథుల వారు కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అనే సత్యాన్ని తెలిపారు. అంటే ఉన్నది ఒక్కటే దైవము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్వజీవులలో కూడా పరమాత్మనైన నేనే ఉన్నాను అని చెప్పాడు. కృష్ణ భగవానుడు చెప్పిందే, ఆదిశంకరాచార్యులు చెప్పిందే బాబాగారు కూడా సర్వజీవులలో ఉన్నటువంటి చైతన్యాన్ని నేను. సాయి అంటే 3 మూరల దేహం కాదు, ఈ విశ్వాన్నంతా నడిపిస్తూ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే సాయి అని తెలుసుకోండి అని చెప్పారు. కనుక నామరూపాలను వదిలేసేస్తే ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఒక్కటే. కనుక ఆ దృష్టితో చూడండి, నామరూపాలతో చూడవాకండి. ఈ నామరూపాలని మాయకు సంబంధించినవి, జడమైనటువంటివి, ఇవి ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈ నామరూపాలన్నీ కూడా చైతన్యం వలనే మనకు చైతన్య స్ఫురకంగా కనిపిస్తున్నాయి. కనుక
అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ అని చెప్పి సాయినాథుల వారు సర్వజీవులను ప్రేమించేలాగా మానవ సమాజాన్ని నడిపిస్తూ ఉన్నారు. బాబా అవతారం వచ్చాక అటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతి ఒక్క మానవుడు పొంది సకల జీవుల్లో, కుక్కలో, పిల్లిలో, పందిలో, పేదవాళ్ళలో, అందరిలో కూడా ఒకే రకమైన పరమాత్మ సాయినాథుడే ఉన్నాడు అనే జ్ఞానంతో మసులుకుంటూ ఉండటం వల్ల కూడా మనం గురుతత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకోగలిగాం. అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించేవారే గురువు అవుతారు. ఇక ఇతరమైనటువంటి భేదాలను చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా గురువులు కాలేరు. కనుక బాబాగారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకొని ఆ సిద్ధాంతం ఆదిశంకర భగవత్పాదులు, శ్రీకృష్ణ పరమాత్మ, తర్వాత శ్రీ దత్తాత్రేయుల స్వామివారు ఇలా అనేక మంది మహాత్ములు కూడా చెప్పినటువంటి విషయమని గుర్తించాలి. కనుక ఈ గురు పౌర్ణమి నాడు మనం చక్కగా బాబాగారిని మన యొక్క శక్తి మేరకు అలంకరించుకొని వారు మనకు అందించినటువంటి గురుప్రాసాదితమైనటువంటి గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర, పవిత్రమైన గ్రంథం, శక్తివంతమైన గ్రంథం, మన జీవితాలను మార్చే గ్రంథం, మన కోరికలు తీర్చే గ్రంథం, మనకు దివ్యానందాన్ని ప్రసాదించే గ్రంథం ఏదైనా ఉంది అంటే అది శ్రీ సాయి సచ్చరిత్ర. భారతదేశంలో ప్రతినిత్యము కూడా అత్యధిక హిందువుల చేత పారాయణ చేయబడుతున్న గ్రంథం ఏమిటయ్యా అంటే శ్రీ సాయి సచ్చరిత్ర. అటువంటి సచ్చరిత్ర గ్రంథాన్ని మనం బాబాగారి సన్నిధానంలో కూర్చొని ప్రశాంతమైన చిత్తంతో నెమ్మదిగా, అర్థవంతంగా, భావయుక్తంగా, ఆనందంగా పారాయణం చేయాలి. కనీసం సమయం లేనివారు ఒక్క అధ్యాయాన్ని పారాయణ చేయాలి. శక్తి ఉన్నవాళ్ళు, మంచి అవగాహన ఉన్నవాళ్ళు, మంచి సాధకులు ఆ ఒక్కరోజు ఏకావహన పారాయణం అంటే పుస్తకం మొత్తం కూడా పారాయణం చేస్తే ఎంతో గొప్ప అనుగ్రహం లభిస్తుంది, శక్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక జాగృతి లభిస్తుంది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రను గురు పౌర్ణమి నాడు తప్పకుండా పారాయణం చేయాలి. సామూహికంగా భక్తులందరూ కూర్చొని పారాయణ చేయవచ్చు. ఆ రోజు బాబా యొక్క చక్కటి కీర్తనలు, సంకీర్తనలు పాడుకొని ఆనందించవచ్చు, సత్సంగాలు చేసుకొని ఆనందించవచ్చు. ఆ రోజు మొత్తం కూడా గురు భావనలో, గురు ధ్యానంలో, గురు సంకీర్తనలో, సత్సంగ పారాయణంలో మనం గడపాలి. లౌకిక విషయాలకు దూరంగా ఉండాలి. ఆ ఒక్కరోజైనా పూర్తి గురు భావంలో ఉండాలి. దాని ద్వారా మనం గురువుగారి అనుగ్రహానికి పాత్రలమవుతాము. ఆధ్యాత్మిక శక్తి మనలో నిబిడీకృతమై అది మనని ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు నడిపిస్తుంది. ఈరోజు చేసే సంకీర్తన కానీ, ధ్యానం కానీ, సేవ కానీ, పారాయణం కానీ ప్రతినిత్యం కూడా జీవితంలో కొంతసేపైనా చేసే అలవాటుకు ఈరోజు చేసే సాధన, ఉపాసన మనకు ఒక మార్గదర్శకం కావాలి. ఈరోజు ఒక్కరోజు చేసి వదిలేస్తే దానివల్ల ఫలితం ఏముంటుంది? ప్రతిరోజు కూడా దాన్ని కొంతవరకైనా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈరోజు రోజంతా అందులో ఉంటే రేపటి నుంచి ఉదయం సాయంత్రమైనా ఒక అర్ధగంటో గంటో మనస్ఫూర్తిగా, ఏకాగ్రతతో, ఏకాంతంగా బాబా సన్నిధానంలో ఉండటం మనం నేర్చుకోవాలి. అదేవిధంగా సాయి భక్తులకు ఒక గొప్ప మహదవకాశం, గొప్ప అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం 2018 నాటికి బాబాగారు మహాసమాధి చెంది 100 సంవత్సరాలు కాబోతుంది. అంటే బాబాగారి శతాబ్ది సమాధి మహోత్సవాలు షిరిడీ క్షేత్రం వాళ్ళు రంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఏర్పాటు చేశారు, సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కనుక బాబాగారి శతాబ్ది సమాధి మహోత్సవాల్లో భాగంగా ప్రతి మందిరం వాళ్ళు కూడా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను చక్కగా ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా సాయి మందిరాల్లో సత్సంగ పారాయణాలు, బాబాగారి నామస్మరణ, సంకీర్తనలు, సత్సంగాలు ఏర్పాటు చేసుకోవాలి. కనుక సత్సంగాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే పూజలకు, వ్రతాలకు వీటికి ఎలా విలువ ఇస్తారో, ప్రాధాన్యత ఇస్తారో సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే బాబా ఎక్కువగా సేవకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేయండి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలను సమర్పించండి. విద్యాదానం చేసే అవకాశం ఉంటే, విద్యార్థులకు ఫీజులు కట్టే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలించండి. మీకు శక్తి ఉంటే శక్త్యానుసారంగా. ఇందాక చెప్పినట్టుగా అన్నిటికంటే కూడా ప్రతి మానవుల్లో ఉండేది ఏంటంటే అజ్ఞానం. ఆ అజ్ఞానానికి మందు ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానానికి మనం ప్రసాదించే అవకాశం సచ్చరిత్ర. కనుక సచ్చరిత్ర ప్రవచనాల ద్వారా ప్రతి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఈనాడు ఆకలితో ఉన్నవాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కనుక ఒక పక్క అన్నదానానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇదిగో ఈ జ్ఞానదానానికి కూడా సచ్చరిత్ర ప్రవచనాల ద్వారా ప్రతి ఒక్కరిలో డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పండితులు కాని వారిలో, మేధావితనం లేని వారిలో,
పదవి ఉన్నవారు, పదవి లేని వారు అందరిలో కూడా అజ్ఞానం అనేది సహజంగా ఉంటుంది, అహంకారం అనేది సహజంగా ఉంటుంది. వాటిని తొలగించడానికి కావాల్సింది జ్ఞానం. కనుక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది జ్ఞానదానం. కనుక మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని తెలియజేసేది, సమాజ శాంతికి, పరమత సహనానికి, వీటన్నిటికీ మనకు సమాధానం ఇచ్చేది జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని సచ్చరిత్ర ఆధారంగా మనం తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడు చాలామందికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మనం సచ్చరిత్ర ద్వారా, బాబా ద్వారా ఎంత ప్రయోజనాన్ని పొందుతున్నామో మనందరికీ తెలుసు. అటువంటి ప్రయోజనం ప్రతి ఒక్కరూ పొందాలి. ప్రతి ఒక్కరూ సాయినాథుని అనుగ్రహాన్ని పొందాలి. వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ రూపుమాపుకోవాలి. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనే భావంతో సాయి తత్వాన్ని, సాయినాథుని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ శతాబ్ది ఉత్సవాల్లో చేయాలి. ఆ ప్రయత్నంగా మేమందరం కూడా ఓ 10 మంది సాయి భక్తులను కలిసి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓం శ్రీ సాయిరాం. మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.